안녕하세요. వెల్కమ్ టు మై ఛానల్. ఒకవేళ ఈ డ్రామా ముందు పార్ట్ చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, చూసేయండి. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇంకెందుకు లేట్, మొదలెడదాం. మన హీరోయిన్ అసలు సైడ్ ఎఫెక్ట్కి కారణం ఏమై ఉంటుంది అని ఆలోచిస్తున్నప్పుడు తనకు సడన్గా గుర్తొస్తుంది. ఆపరేషన్ థియేటర్లో ఎవరో ఏది ముట్టుకోకూడదు అని చెప్పిన తను హీరో ఫేస్ ముట్టుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్ వచ్చిందని అర్థమవుతుంది. మరోవైపు మన హీరో తన ఇంటికి వచ్చి ఓ మంచి బాత్ ఎంజాయ్ చేస్తూ ఆలోచిస్తూ ఉంటాడు. తన పాత మెమరీస్ అన్నీ ఒక్కసారిగా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. హీరో వార్డ్రోబ్ వైపు వెళ్తాడు. అక్కడ తను అనుకుంటాడు, ఈ మధ్య ఇలాంటి చూసి నా కళ్ళు కనిపించకుండా పోతున్నాయి, అసలు ఏం కొనుక్కుంటున్నాను అని అనుకుంటూ ఒక సూట్ తీస్తాడు. అది చాలా నచ్చి ఈ సూట్లో నేను హ్యాండ్సమ్, కూల్, స్మార్ట్, ఇంకా డాషింగ్గా అనిపిస్తాను అని తనకు తానే అనుకుంటాడు. నెక్స్ట్ సీన్లో లీషన్ కూడా ఇంటికి వస్తాడు. ఇంటికి రాగానే కోలాక్ కూడా ఒక అమ్మాయి డ్రెస్ వేయడం చూసి షాక్ అవుతాడు. లీషిన్ హీరో కోసం అన్ని రూమ్లు వెతుకుతూ ఉంటాడు. అప్పుడు లీషిన్ తన రూమ్ వెతకడానికి వచ్చినప్పుడు హీరో లీషిన్ రూమ్లోనే ఉంటాడు. గోడకున్న ర్యాకెట్స్ అన్నీ తనయే అనుకుని హీరో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక్కడ లీషిన్ ఏ అని పిలుస్తాడు. హీరో అంటాడు, ఏ ఏంటి, అన్నయ్య అని పిలువు అని అంటాడు. అయితే లీషిన్ అంటాడు, సరే అన్నయ్య, నీకు డోర్ పాస్వర్డ్ గుర్తుందా అంటే హీరో తన పాకెట్ నుంచి లీషన్ ఐడి డోర్కిని ఇస్తాడు. నెక్స్ట్ సీన్లో హీరో అంటాడు, ఇది అసలు నా రూమ్ లాగే అనిపించట్లేదు, ఇక్కడ ఇంటీరియర్ కూడా చాలా డల్గా ఉంది అంటూ ఉండగా లీషిన్ తన ఫొటోస్ అన్నీ ఒక టేబుల్ కింద పెట్టేస్తూ ఉంటాడు. ఇది నీ రూమే అన్నయ్య, ఇది నీ రూమే, ఇదంతా నీ రూమే, ఇంకా నువ్వు వేసుకునే వాచ్ కూడా నీదే, ఈ సూట్ కూడా నీదే, అన్నీ నీవే అంటూ ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటాడు. హీరో అంటాడు, అంతా బాగానే ఉంది కానీ కుక్క మాత్రం బాగాలేదు అని అంటూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో లీషిన్ పేరెంట్స్ కూడా ఇంటికి వచ్చేస్తారు. చూసావా ఇప్పుడు ఎంత బాగున్నాడో గున్ అని హీరో ఫాదర్ అంటూ ఉంటాడు. అప్పుడు హీరో ఫాదర్ అంటాడు, గున్ ల్యాండ్ అయిపోయినా కానీ మనం ఒక్కసారైనా పట్టించుకున్నామా అని అంటే, అయితే ఇప్పుడేంటి, ఆయన ఎలా అయినా టెన్నిస్ ఆడలేడు కదా అని అంటుంది. నెక్స్ట్ సీన్లో హీరో కోసం వాళ్ళ పేరెంట్స్ కూడా నెక్స్ట్ సీన్లో హీరో చాలా స్మార్ట్గా అందంగా మెట్ల మీద నుంచి దిగుతూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ పేరెంట్స్ చూసి కొంచెం షాక్ అవుతారు. మీకు ఎలా అనిపిస్తున్నాడో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. హీరో ఫాదర్ అంటాడు, అంత అందంగా ఉన్నాడు నాలాగే. హీరో మదర్ అంటుంది, నువ్వు షిన్ బట్టలు ఎందుకు వేసుకున్నావు అనగా వాళ్ళ ఫాదర్ కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడు మన హీరో అంటాడు, హాస్పిటల్లో ఉండి ఉండి నాకు బోర్ కొట్టి ఆయన నేను ఇప్పుడు ఎలాగైనా హాస్పిటల్కే వెళ్ళాలి, కట్టు కూడా మార్పించుకోవాలి కదా అని అంటాడు. అప్పుడు హీరో బయటకు వచ్చి, ఈ కారా ఆ కారా, సరే ఈ కార్ తీసుకెళ్దాం అని అనుకుంటూ ఆ కార్ తీసుకుందాం ఈరోజు అని ఆ కార్లో వెళ్ళి కూర్చుంటాడు. ఇదంతా చూసిన మన హీరో పేరెంట్స్ ఇంకా వాళ్ళ తమ్ముడు అందరు షాక్ అవుతారు. హీరో చాలా కూల్గా కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని ఇలా చాలా అందంగా ఉన్నాను కదా అంటూ అక్కడి నుంచి కార్లో వెళ్ళిపోతాడు. ఇదంతా చూసిన పేరెంట్స్ ఇంకా తమ్ముడు చాలా షాక్లో ఉంటారు. అప్పుడు వాళ్ళ ఫాదర్ అంటారు, అసలు ఎక్కడ తప్పు జరిగిందంటారు? మదర్ అంటుంది, అవును కరెక్టే, ఇంతకీ అసలు ఏం జరుగుతుంది అని కుక్క కూడా మాట్లాడుతుంది. ఈ సీన్లో ఆల్రెడీ హీరోకి తెలిసిపోతుంది అతను లీషన్ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తూ ఉండేవాడని. వాళ్ళ పేరెంట్స్ అసలు నిజం చెప్పకుండా అతను ఒక మేనేజర్గా పనిచేశాడు, ఇంకో కొత్త కంపెనీని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాడని నిజాన్ని దాస్తూ హీరోని నమ్మిస్తారు. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ ప్రొఫెసర్ హ్యాన్ రూమ్లో ఉంటుంది. ప్రొఫెసర్ హ్యాన్తో సైడ్ ఎఫెక్ట్ గురించి చెప్తుంది. అప్పుడు ప్రొఫెసర్ హ్యాన్ కూడా కంగారు పడుతూ, అతి కష్టం మీద డిపార్ట్మెంట్ ఇంకా మేనేజ్మెంట్ ఒక మనిషి మీద ఈ ప్రయోగం చేయడానికి ఒప్పుకున్నారు, ఇప్పుడు దీంట్లో కూడా సైడ్ ఎఫెక్ట్ అంటే ఇప్పుడు ఏమవుతుందో ఏమో అని ప్రొఫెసర్ హ్యాన్ ఇంకా హీరోయిన్ కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఎలాగైనా అతను నిన్నే కదా ఫస్ట్ లవ్ అనుకుంటున్నాడు, నువ్వే అతని ఫస్ట్ లవ్ అని ఒప్పేసుకో, నేను హీరోని 10 ఇయర్స్గా ట్రీట్ చేస్తూ ఉన్నాను, మనకి పేషెంట్ హ్యాపీనెస్సే ఇంపార్టెంట్ అని ప్రొఫెసర్ హ్యాన్ మాట్లాడుతూ ఉంటారు. మరోవైపు మన హీరో ఆ రూమ్ బయట నుంచుని ఉంటాడు. అప్పుడే వెనకాల నుంచి నర్స్ వచ్చి, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు అని అంటది.
ఇక్కడ ప్రొఫెసర్ హ్యాన్ రూమ్లో నీకు అనిపించట్లేదా, అతను హ్యాపీగానే ఉన్నాడు కదా అని ప్రొఫెసర్ హ్యాన్ మన హీరోయిన్ని ఒప్పించడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఒకవేళ ఇంకా ఏమైనా ఎర్రర్ వస్తే మనం చూసుకుందాంలే, మనం ఇది చేయగలుగుతాం అని హీరోయిన్కి చెప్తూ ఉంటాడు. ఆ తర్వాత మరోవైపు హీరో కట్టు మారుస్తూ ఉంటుంది. ఇంకా మార్చకుండానే మన హీరో అరుస్తూ ఉంటాడు. అప్పుడు హీరో నర్స్ని అంటాడు, అమ్మాయిలు ఇలా సూట్లో నన్ను చూస్తే ఏమనుకుంటారు అని. అంటే వాళ్ళేమనుకుంటారో తెలీదు, కానీ నేను మాత్రం నీ వల్ల ఓవర్ టైం చేయాల్సి వస్తుంది. నీ సర్జరీ అయిన తర్వాత నుంచి హీరోయిన్ కూడా నీతోనే ఉంటుంది అని నర్స్ చెప్తుంది. ఇక్కడ హీరోయిన్ తను చాలా ఫ్రీగా ఆఫీస్లో కూర్చొని ఉంటుంది. అప్పుడే హీరోయిన్కి అనిపిస్తుంది, తన ఫస్ట్ లవ్ గుడ్ మెమరీ అయినప్పుడు ఎందుకు అరెస్ట్ చేయాలనుకున్నాడు అని అనుకుంటూ ఉండగా హీరోయిన్ ఫోన్కి వాళ్ళ మదర్ ఫోన్ చేస్తుంది. హీరోయిన్ దాన్ని ఆన్సర్ చేసి స్పీకర్లో పెడుతుంది. నువ్వు అసలు ల్యాబ్లో ఉంటున్నావా? ఇంకా ఎంతసేపు? అందరూ కూతుర్లు చూడు ఇంటి పనులు చేస్తారు, షాపింగ్లకి వెళ్తున్నారు అని అంటూ ఉండగా వాళ్ళందరూ షాపింగ్ చేస్తారు, నేను నీకోసం డబ్బులు సంపాదిస్తున్నాను అని హీరోయిన్ అంటుంది. ఒకవేళ నువ్వు కానీ ఎవరైనా అబ్బాయిని చూస్తున్నావంటే చెప్పు, నేను నిన్ను డిస్టర్బ్ చేయను అని వాళ్ళ మదర్ అంటుంది. ఇంట్లో ఉన్నట్టు ఆఫీస్లో కూడా ఉండకు అని అనగా తన ఆఫీస్ రూమ్ని సర్దుతూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ మదర్ అంటుంది, నువ్వు మీ ఫాదర్ లాగే ఉంటావు, నీ బాడీ నీ చెస్ట్ మీ ఫాదర్ లాగే అనిపిస్తుంది అంటే మన హీరోయిన్ కొంచెం సిగ్గుపడుతూ ఉంటుంది, అరుస్తూ ఉంటుంది. అప్పుడే మన హీరో కూడా అక్కడ నుంచుని ఉంటాడు. అది చూసుకోకుండా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు హీరోయిన్ సడన్గా లేసేసరికి హీరో కనబడంతో, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే, మా అత్తయ్యతో అలా ఎందుకు మాట్లాడుతున్నావు అని హీరో అంటాడు. అప్పుడు హీరోయిన్ అంటుంది, నేనేం నీ ఫస్ట్ లవ్ని కాదు, నువ్వేం కలలు కనుకు అంటే, నాది ఒకటే కల, నా ఫస్ట్ లవ్ని పెళ్లి చేసుకోవడం అని హీరో అంటాడు. నాకు తెలిసింది నువ్వు సర్జరీ అయ్యాక నాతోనే నా పక్కనే ఉన్నావంట కదా, ఒకవేళ నాకే కానీ గర్ల్ ఫ్రెండ్ ఉంటే తను ఎంత మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటుందో నీకు తెలుసా అని హీరోయిన్తో అంటూ ఉంటాడు. అప్పుడు హీరో తన పాకెట్లో ఉన్న డ్రింక్ తీసి హీరోయిన్కి ఇస్తాడు. నువ్వు ఇంకా నన్ను గుర్తుపట్టలేదనుకుంటా, ఒకవేళ నువ్వు గుర్తుపట్టకపోయినా నువ్వు నాకు ఎప్పటికీ గుర్తుండిపోయావు, నువ్వు నా ఫస్ట్ లవ్ అని చెప్పేస్తాడు. నెక్స్ట్ సీన్లో హీరో అంటాడు, నా బాడీ అన్నీ గుర్తుంచుకుంది కానీ నా బ్రెయిన్కి మాత్రం ఏమీ గుర్తులేదు, కానీ ఇదంతా ఒక మ్యాటర్ కాదు, నాకు ఏదో ఒక రోజు గుర్తొచ్చేస్తుందిలే, నువ్వు నా పక్కన ఉంటావు కదా అని హీరోయిన్తో చెప్తూ ఉంటాడు. అప్పుడు అక్కడికి డైరెక్టర్ వచ్చి, నువ్వు అన్ని సైడ్ ఎఫెక్ట్స్ని దాచిపెట్టావు అని అంటూ ఉంటాడు. ఇంకా అక్కడే థియో అంటే హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ వచ్చి, నేను ఒక డాక్టర్గా నీ నుంచి ఇది ఆశించలేదు అని అంటూ ఉండగా హీరో కూడా, నువ్వు అసలు నాకేం చేసావు అని అరుస్తూ ఉంటాడు. అప్పుడే హీరోయిన్, లేదు నేనేం చేయలేదు, అసలు నాకేం తెలీదు అంటూ అరుస్తూ ఉంటుంది. అప్పుడు కాదు అని తన నిద్రలోంచి మెలుకుంటుంది. ఇదంతా హీరోయిన్ కళ. నెక్స్ట్ సీన్లో చాసియోన్ ఇంకా లీషిన్ ఇద్దరు ఒక కమర్షియల్ యాడ్ చేస్తూ ఉంటారు. ఆ యాడ్ చూడటానికి మన టెన్నిస్ కంపెనీ CEO కూడా వస్తాడు. అక్కడ లీషిన్ ఇంకా చాసియోన్తో మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు కాంట్రాక్ట్ని రీన్యూ చేయొచ్చు కదా అని లీషిన్తో అంటూ ఉంటాడు. మరి లీషిన్ దానికి అసలు ఏ సమాధానం చెప్పడు. అసలు మీ కంపెనీ మేనేజర్ ఏరి అని చాసియోన్ అడగ్గా, లేదు అతను రాడు అని CEO చెప్తాడు. మన లీషిన్ని అన్నందుకు అతను హాస్పిటల్లో ఉన్నాడులే అని చాసియోన్తో చెప్తాడు. నిజంగా హాస్పిటల్లో ఉన్నాడా అని చాసియోన్ కూడా షాక్ అవుతుంది. నెక్స్ట్ సీన్లో చాసియోన్ ఇంకా లీషిన్ ఇద్దరు హాస్పిటల్కి వస్తారు. ఆ హాస్పిటల్ రిసెప్షనిస్ట్ని చాసియోన్ హీరో గురించి అడుగుతుంది. అప్పుడు ఆ పేషెంట్ దగ్గరికి ఎవరు వెళ్ళకూడదు మేడం అని రిసెప్షనిస్ట్ చెప్తుంది. అప్పుడు చాసియోన్ అంటుంది, ఆ అందగాడు ఒక అందమైన కుర్రాడు ఇదే హాస్పిటల్లో ఉన్నాడు అని చాసియోన్ అంటుంది. అప్పుడే మన హీరో కూడా అక్కడికి వచ్చి, నువ్వు వెతుకుతున్న అందమైన అబ్బాయిని నేనే కదా అని అంటాడు. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ తనకు ఒక ఫోన్ రావడంతో నేను పైకి వస్తున్నానని చెప్పి రెడీ అవుతూ ఉంటుంది. అప్పుడు లీషిన్ పరిగెట్టుకుంటూ తన డెస్క్ కింద దాక్కుంటాడు. హీరోయిన్ అంటుంది, నువ్వు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే సెక్యూరిటీ బెల్ కొట్టాల్సి వస్తుంది అని అక్కడున్న సెక్యూరిటీ బెల్ని కొడుతుంది. అప్పుడే అక్కడున్న నర్స్కి
రిపోర్ట్ అవుతుంది. అక్కడే ఉన్న ఒక అమ్మాయి ఆ రూమ్లోకి వచ్చి షిన్ని పిలుస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడ ఉన్న సాంగ్ కూడా వచ్చి అక్కడ వాళ్ళిద్దరిని తీసుకెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో లీషన్ ఇంకా ఆ అమ్మాయి ఒకరి చేతులు ఒకరు పట్టుకొని నుంచుని ఉంటారు. ఆ అమ్మాయి తన ఫ్యాన్ అని, తనకి ఆమెకి ఏ స్కాండల్స్ లేవని చెప్తూ ఉంటాడు లీషన్. నెక్స్ట్ సీన్లో హీరో చాసియోన్తో మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు 2 ఇయర్స్ నుంచి టెన్నిస్ ప్లేయర్వి, ఇంకా మధ్యలో ఒక ఇంజరీ వల్ల ఇప్పుడు యాడ్స్ చేస్తూ ఉంటున్నావు అని హీరో అనటం వల్ల, అవును కరెక్టే, నీకు గుర్తుందా నువ్వు నా డేటా చూసావు అంటే, అవును నేను చాలా పర్ఫెక్ట్ కూడా డేటా చూడటంలో అని అంటాడు. అప్పుడు చాసియోన్ అంటుంది, నువ్వు జస్ట్ లైక్ మై స్టైల్ అంటే, హీరో అంటాడు, నేను నీ స్టైల్ మాత్రమే కాదు నేను అందరి స్టైల్ అని అనగా, అక్కడ తను వెనకాల తిరిగి చూసేసరికి తన ఫ్యాన్స్కి సైన్ చేస్తూ ఉంటుంది. అప్పుడు చాసియోన్ లీషిన్కి టెన్నిస్ బ్యాట్ గిఫ్ట్గా ఇస్తుంది. ఇంతకీ నువ్వు నీ మెడల్ ఎలా పాడేసుకున్నావు అని చాసియోన్ అడగ్గా, హీరోకి సడన్గా తన మెమరీస్ అన్నీ ఒక్కసారిగా గుర్తుకొస్తూ ఉంటాయి. తను హ్యాన్ రివర్లో పడిపోవడం, ఇంకా అన్నీ క్లారిటీగా కాకపోయినా అక్కడక్కడ గుర్తుకొస్తూ ఉంటాయి. దాంతో అక్కడే పడిపోతాడు. ఇక్కడ హీరోయిన్కి ఫోన్ వస్తుంది. హీరో సడన్గా ఫెయింట్ అయి కింద పడిపోయాడని గుర్తుకొస్తుంది. అప్పుడు హీరోయిన్ నేను వస్తున్నా అని చెప్పి వస్తుంది. అక్కడే హీరో ఫ్రెండ్ కూడా హీరో రూమ్ బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంతకీ గున్కి ఇప్పుడు ఎలా ఉంది అని హీరోయిన్ని అడుగుతాడు. అప్పుడు హీరోయిన్ ఇప్పుడు బాగానే ఉన్నాడు అని చెప్తుంది. ఇంతకీ వాళ్ళ మదర్ రాలేదా అంటే, వాళ్ళ మదరే నన్ను ఇక్కడికి పంపించారు అని హీరో ఫ్రెండ్ హీరోయిన్తో అంటాడు. అనవసరంగా నేను అసలు ఆ రియూనియన్కి వెళ్ళమన్నాను అని హీరో ఫ్రెండ్ హీరోయిన్తో అంటాడు. హీరో ఫ్రెండ్ అంటాడు, ఆ రోజు వాడు ఆ రియూనియన్కి వెళ్ళాడు, అక్కడ తన మెడల్ని కూడా చూశాడు. ఆ మెడల్ని చూడటం వల్ల ఆ అమ్మాయిని కూడా వెతికి అక్కడి వరకు వెళ్ళాడు. అక్కడ వెళ్ళగానే ఆ అమ్మాయిని బేస్మెంట్లో వాళ్ళ తమ్ముడిని ముద్దు పెట్టుకోవడం చూసి చాలా బాధపడ్డాడు. అక్కడి నుంచి వచ్చేసాక నాకు ఫోన్ చేసి హ్యాన్ రివర్ బ్రిడ్జ్ మీద చెప్పాడు ఇదంతా. ఆ తర్వాత మీకు కూడా తెలిసిందే, వాడు ఆ బాధ తట్టుకోలేక సూసైడ్ అటెంప్ట్ చేశాడు అని హీరో ఫ్రెండ్ హీరోయిన్తో చెప్తూ ఉంటాడు. ఏ రోజైతే వాడు టెన్నిస్ వదిలేశాడో ఆ రోజు నుంచి వాడంతా కోల్పోయాడు హీరో ఫ్రెండ్ హీరోయిన్తో అంటాడు. హీరోయిన్ కూడా అనుకుంటుంది. మీకేమనిపిస్తుందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీరందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అంటే అతని ఫస్ట్ లవ్ కూడా బ్యాడ్ మెమరీగా మారిపోయిందన్నమాట అని కొంచెం బాధపడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మరి హీరోయిన్ హీరో ఫస్ట్ లవ్ అవ్వడానికి ఒప్పుకుంటుందా? ఇదంతా తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి.